హాయ్ ఫ్రెండ్స్, దోసపిండి మిగిలిపోయినప్పుడు ఇలా సింపుల్గా బెల్లంతో బోండాలు చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ కూడా. దీనికోసం నేను మార్నింగ్ మిగిలిపోయిన కొంచెం దోసపిండేనండి, ఎక్కువ కూడా లేదు. దోసపిండి అయితే తీసుకున్నాను. అందులోకి 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. బెల్లం అయితే మీకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత అయితే 2 ఇలాచి తీసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసేసుకున్నాను. తర్వాత కొంచెం వంట సోడా ఆప్షనల్. సో దీన్ని అయితే వాటర్ పోసుకొని బాగా కలిపేసుకోండి. కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే బోండాలు అయితే టేస్ట్గా వస్తాయి. తర్వాత ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ బోండాలన్నీ కూడా ఇందులోకి వేసేసుకోండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఆ తర్వాత మీడియంలో పెట్టుకోండి. అప్పుడే మనకు లోపల కూడా బాగా ఉడుకుతాయి. సో ఇలా చేసుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా బయట ఫుడ్ కన్నా కూడా ఇంట్లోనే మనం సింపుల్గా అయితే చేసి పెట్టచ్చు. నేనైతే అప్పుడప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. బోండాలు అయితే రెడీ అయిపోయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేయండి.